కథలను అత్యంత సహజంగా చిత్రీకరించే దర్శకుడు తేజ. ప్రతిభగల కొత్త నటీనటులతో విజయాలు సాధించడం ఆయన ప్రత్యేకత. ఈ దర్శకుడు తాజా ప్రాజెక్ట్ నీకు నాకు డాష్ డాష్. నూతన సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్ స్వరాలందించిన ఈ సినిమా ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది. వెంకటేష్, గోపీచంద్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మైకులెక్కడం బోయ్ బోయ్, ఆడికెళ్ళడం బోయ్ బోయ్, నీరు తాగడం అదిరే రబ్బా బోయ్. మా ఏజు కాదని వినరండ్రో, ఈ ఏజ్కి స్టార్టింగ్ ట్రబుల్ అండ్రో. కామాక్షి మీనాక్షి వెంట పడ్డారు, చింత బెత్తంతో పెళ్ళే చేశారు. అండ్ ఇంతకు నుంచి అందరూ చాలా డాష్ 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 గురించి ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఎక్కువ డాష్ డాష్ గురించి మర్చిపోయి ఐ థింక్ పర్చూరు వెంకటేశ్వర అన్నట్టు అన్ని క్యాష్ క్యాష్ హిట్ 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 సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కోపం క్షణమనుకుంటాను, నీతో నేను కయుగముంటాను, నాపై అనకే చూపెడితే ఏమవుతా. నీలోనే నేననుకున్నాను, వేరేగా నేననుకుంటాను, నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా. నీ డాష్ నీ చేతిలో పెట్టి నన్ను తీసుకెళ్తాను. మంచి వేషం ఇచ్చాడు, ఇలాంటి పనులు కూడా మా చేయిస్తాడని నాకు తెలీదు. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేసే లోగడ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు. తర్వాత తేజ, మధ్యలో చాలా మంది చేసి ఉండొచ్చు, కానీ తేజ మాత్రం ఇవాళ అతనికి టాలెంట్కి కానీ ఉన్న దీనికి అతనిలో ఒక కెమెరామెన్ ఉన్నాడు, ఒక రైటర్ ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఒక మల్టీ ఇది ఉన్న ఒక వ్యక్తి డబ్బు కోసం చూసుకుంటే పెద్ద హీరోకి కథ చెప్పి 30-40 కోట్ల సినిమా చేయొచ్చు, కానీ అతనికి సంతృప్తినిచ్చేది కొత్త వాళ్ళని పరిచయం చేసినప్పుడు కొన్ని కోట్ల విలువైంది అది. అందుకు తేజాని అప్రిషియేట్ చేయాలి. అలాగే ఈ సినిమా షూటింగ్ అప్పుడు అతను ఒక జాగ్రత్త తీసుకున్నాడు, మనందరం మెచ్చుకోదగ్గది, అభినందించగది, అతన్ని ఆశీర్వదించగది. అదేంటంటే తెలుగు మాటలే ఎక్కువగా ఉండేటి చూడమన్నాడు. సగమవన మనసే కలిసి మెలిసే అలా ఇలా నీలో సగమవన
42 మందిని ఇంట్రడ్యూస్ చేసాం ఈ సినిమాలో. కాదు ఇంకొంచెం ఎక్కువే ఉన్నారని మా కాస్టింగ్ ఇన్ఛార్జ్ వెంకటేష్ చెప్పాడు, 60 దాటారని. కానీ నా లెక్కలో 42. మా అసలు విషయానికి వస్తే మా హీరో అసలు పేరు ప్రిన్స్. షూటింగ్ అని సేపు బాగానే ఉండింది, హెయిర్ స్టైల్. అయిపోయినాక ఇట్ట ముళ్ళపంది గెటప్లో వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే తన అసలు పేరు ప్రిన్స్, కానీ ఇండస్ట్రీకి ప్రిన్స్ ఎవరంటే మహేష్ బాబు. ఇప్పుడు ఇతనికి పేరు పెట్టాలా లేదా అనేది నాకు పెద్ద డైలమా. అతనికి డైలమా, వాళ్ళ నాన్నకి డైలమా అని. ఇప్పుడు ఏంటి అని అంటే ఇతనికి పేరు పెట్టాలి లేదు అనేది మహేష్ బాబుకే వదిలేస్తున్నా. ఆయన పెట్టమంటే పెడతా, లేదా పేరు మార్చేస్తాం. మ్యూజిక్ మీకు అందరికీ నచ్చుద్దని, నచ్చాలని కోరుకుంటున్నాను. అంటే హోప్ఫుల్, విష్ఫుల్ థింకింగ్. నచ్చుద్ది, నచ్చాలి అని ఒక ఆశ. ఈ దొంగ బ్రాందీ విస్కీల వ్యాపారం విలువ సంవత్సరానికి 4700 కోట్లు. ఈ మద్యం సిండికేట్ వెనక